ఇంతలో జై డాక్టర్తో మాట్లాడి వీళ్ళ దగ్గరికి వచ్చాడు. డోంట్ వర్రీ, ఆపరేషన్ జరిగితే అంతా సెట్ అవుతుందని చెప్పారు. ధైర్యంగా ఉండండి. అలాగే పాప ఇక్కడ హాస్పిటల్లో ఏముంటుంది? మీకు అభ్యంతరం లేకపోతే మేము తీసుకువెళ్తాం. శ్రీవారు, నేను ఆల్రెడీ ఆ విషయం చెప్పేశాను. పాప మనతో పాటే వస్తుంది. ఓ, ఒప్పుకున్నారా? సరే అండి, ఇది నా విజిటింగ్ కార్డ్. ఏమైనా అవసరమైతే కాల్ చేయండి. నేను రేపు వస్తాను. పాప గురించి మీరు బెంగ పెట్టుకోవద్దు. మేము జాగ్రత్తగా చూసుకుంటాం. చాలా థ్యాంక్స్ జయదేవ్ గారు. అయ్యో పర్లేదు, మేము బయలుదేరుతాం. మీరు జాగ్రత్తగా ఉండండి. పాపని తీసుకుని ఇద్దరూ బయటికి వచ్చేశారు. రాధా, కృష్ణ, రాధిక ఆ పాప ఎవరో తెలియక అయోమయంగా చూశారు. జై, ఈ పాప ఎవరు? నా బుల్లి మరదలు. చాలా క్యూట్గా ఉంది కదమ్మా. మరదలా? అదే రాదమ్మా, నేత్ర వాళ్ళ నాన్న గురించి చెప్పాను కదా, ఆ పాప. ఓ అవునా, ఏమైంది? జై జరిగింది మొత్తం వాళ్ళకి చెప్పాడు. అవునా? అయ్యో పాపం, చిన్నపిల్లతో ఎంత ఇబ్బంది పడిందో. తీసుకొచ్చి మంచి పని చేశారు. నీ పేరేంటమ్మా? రూప. రూపా, చాలా బాగుంది నీ పేరు. సరే సరే, ముందు ఇంటికి వెళ్దాం పదండి. పాపని పడుకోబెట్టి జై దగ్గరికి వచ్చి కూర్చుంది నేత్ర. తను డల్గా ఉండడంతో జై పట్టుకున్నాడు. నేత్ర, ఆర్ యూ ఓకే? నేను బాగానే ఉన్నానండి. మా నాన్నకి నాకు మధ్య ఎక్కువగా ఎఫెక్షన్ లేకపోవచ్చు, కానీ ఎంతైనా కన్న తండ్రి కదా, బాధగానే ఉంది. బట్ ఆయనకి నిజంగా ఏమీ కాదు కదా. ఆయనకి ఏమన్నా అయితే నాలానే రూప కూడా చిన్న వయసులోనే తండ్రికి దూరమైపోతుంది. అదే నా బాధ. డోంట్ వర్రీ, నేను డాక్టర్తో మాట్లాడాను కదా, యూఎస్ నుంచి స్పెషలిస్ట్ని పిలిపిస్తున్నారు. యూనో, ఇప్పటి వరకు ఆయన డీల్ చేసిన కేసెస్లో ఒక్కటి ఫెయిల్యూర్ లేదు. రేపు ఆపరేషన్ టైంకి డాక్టర్ ఇండియాలో ల్యాండ్ అవుతారు. ఓకే? యూఎస్ స్పెషలిస్టా? మీరు అరేంజ్ చేశారా? అవును, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. నేత్ర నవ్వుతూ జైవళ్ళలో కూర్చుని అతని 2 చేతుల్ని తన నడుం చుట్టూ బిగించింది. నా మగుడుండగా నాకెందుకు టెన్షన్? మన ఇద్దరిది ఒకే ఊపిరి కదా. నా మనసులో ఏముందో నాకంటే ముందుగా మీకే తెలిసిపోతుంది. ఎలా అండి? ఎలా అంటే నువ్వు హార్ట్లో ఫిక్స్ అయిపోయావు కాబట్టి, నేత్ర మెడవంపులో ముద్దు పెడుతూ చెప్పాడు. తను నవ్వుతూ తల కొంచెం వెనక్కి వాల్చి జై చెంప మీద ముద్దు పెట్టి, థ్యాంక్స్. ఎందుకు? మీ నాన్నకి ట్రీట్మెంట్ చేస్తున్నందుగా? దానికి మాత్రమే కాదు, రెండోసారి కష్టపడాల్సిన అవసరం లేకుండా ఒకేసారి ముగ్గురిని ఇచ్చినందుకు. మిస్సెస్ నేత్రా జయదేవ్, ఒకవేళ ముగ్గురు అబ్బాయిలే పుట్టారనుకో, రెండోసారి పాప కోసం మళ్ళీ నువ్వు కష్టపడక తప్పదు. ఏంటి? నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను చెప్పానుగా. మా అత్తమ్మ పుట్టే వరకు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. నేత్ర మూతి ముడుచుకుని జై వైపు చూసింది. నువ్వు అలా క్యూట్గా చూడకు, ముద్దొచ్చేస్తున్నావు. మళ్ళీ నేను మొదలుపెట్టానంటే ఉదయం వరకు ఆపను. బాబు, నీకు నమస్కారం. ఉదయాన్నే అజయ్ అన్నయ్య రాధిల్ని పెళ్ళికొడుకుని పెళ్లి కూతుర్ని చేయాలి. మనకి చాలా పనుంది. అందుకే చెప్పేది. నువ్వు నన్ను ఇలా ఊరిస్తూ ఉంటే మాత్రం నేను కంట్రోల్ తప్పుతాను. తర్వాత నీ ఇష్టం. నా వల్ల కాదు. దానికి ఇంకెవరినైనా చూసుకోండి. ఇంకొకరా? నైనాన్ని మళ్ళీ పిలవనా? నేత్ర కోపంగా జై వైపు తిరిగింది. మీకు దాని మీద బాగా ఇదిగా ఉన్నట్టుంది. బెదిరించి వదిలేసి తప్పు చేశాను. ఈసారి డైరెక్ట్గా దాన్ని పిశాచిగా మార్చేస్తాను. జై నవ్వుతూ నేత్ర నడుం చుట్టూ కౌగిలి బిగించాడు. ఏడవకే, నీ దెబ్బకి అది రిజైన్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇక తిరిగి రాదులే. బతికిపోయింది. లోకంలో ఎవరూ దొరకనట్టు దానికి నామగుడే కావాల్సి వచ్చాడా? అబ్బా, ఇంక వదిలేవే. ఏంటి దాన్ని అంటుంటే మీరు ఫీల్ అయిపోతున్నారు? ఫీలింగా? ఛాన్సే లేదు. మీరు దాన్ని కుమ్ముతుంటే నాకు కూడా 4 తన్నాలనిపించింది. కానీ ఆడపిల్ల కదా అని వదిలేశాను. నిజంగానా? నా 3 పిల్లల్ని మోస్తున్న నీ కడుపు మీద ఒట్టు. నేత్ర నవ్వుతూ జైని హత్తుకుంది. జై తన్ని బెడ్ మీద పడుకోబెట్టి పక్కనే పడుకున్నాడు. నిజంగా నాన్నకి ఏమీ కాదు కదా? కాదు, నువ్వు రిలాక్స్గా ఉండు. ఉదయాన్నే రాధి అజయ్ల పెళ్లి సందడి మొదలైంది. ముందుగా రాధికి నలుగుపెట్టే ప్రోగ్రాం మొదలుపెట్టారు. రాధ దగ్గరుండి అన్నీ సమకూర్చి కార్యక్రమం మొదలుపెట్టింది. రాధిక తననే ముందు పసుపు పూయమని చెప్పడంతో పసుపు పూసి మిగిలిన వాళ్లతో కూడా కార్యక్రమం పూర్తి చేయించింది. రాధికకి స్నానం చేయిస్తూనే మిగిలిన వాళ్ళు కూడా ఒకరికి ఒకరు పసుపు పూసుకుంటూ అల్లరి చేస్తున్నారు. ఎప్పుడూ ఇంటి పనులతో పిల్లలతో సతమతమయ్యే ఆడవాళ్ళకి ఇలాంటి పేరెంటాలు చాలా ఊరటనిస్తాయి కదా. ఆ కాసేపు అన్నీ మర్చిపోయి చిన్నపిల్లల్లా గెంతుతూ ఆడుతున్నారు. రాధి స్నానం పూర్తి కాగానే తన లోపలికి పంపించి అందరూ అజయ్ దగ్గరికి వచ్చారు. అంతమంది ఆడవాళ్ళని చూసేసరికి అజయ్లో టెన్షన్ మొదలైంది. అయోమయంగా పక్కనే ఉన్న జై వైపు చూశాడు. రే,
ఇంతమంది ఏంట్రా? ఎంజాయ్. ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు. ఓయ్ అజయ్ బాబు, త్వరగారా, నీకు నలుగు పెట్టి స్నానం చేయించాలి. నేను రాను, నేను చేసేస్తానులే, మీరంతా వెళ్ళిపోండి. నువ్వు చేయడానికి ఇది షవర్ బాత్ కాదు, మంగళ స్నానం. అది పద్ధతి ప్రకారమే జరగాలి. కుర్రాడు మొహమాట పడుతున్నాడు కానీ వెళ్ళి లాక్కురండి. నలుగురు ముందుకు వచ్చి అజయ్ చేతులు పట్టుకుని బలవంతంగా లాక్కెళ్ళారు. జై నవ్వుతూ అక్కడే నిలబడి చూస్తున్నాడు. ఒక పెద్ద ఆవిడ అజయ్కి నలుగు పెడుతూ పక్కనున్న ఆవిడతో ఏదో చెప్పి ముసిముసిగా నవ్వుకుంటున్నారు. అజయ్కి ఏమీ అర్థం కావడం లేదు. పైగా చర్మాన్ని అణిచిపెట్టి నలుగు పెడుతుంటే అక్కడక్కడ ఎర్రగా కందిపోయి మంట పెడుతుంది. ఇక తట్టుకోలేక పైకి లేచాడు. వెంటనే అతన్ని అదిమి పెట్టి కూర్చోబెట్టి నెత్తి మీద నుంచి బిందెడు నీళ్లు కొమ్మరించేసరికి ఊపిరి ఆడక సతమతమవుతూ కాసేపు గింజుకున్నాడు. చివరికి స్నానం ముగించేసరికి అజయ్కి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయి బ్రతుకు జీవుడా అనుకుంటూ లోపలికి పరిగెత్తాడు. అందరూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.